ఇది పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలంలోని ఎస్కొండపాడు గ్రామంలో ఫుడ్ పాయిజన్ ఘటన అయితే కలకలం రేపింది. ఏదైతే బజ్జీలు తిన్న అనంతరం 13 మంది ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో గ్రామంలో ఒక్కసారిగా ఆందోళన నెలకొన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. బజ్జీలు తిన్న కొంతసేపటికే వాంతులు, తల తిరగడం, అలాగే అపస్మారక స్థితి వంటి లక్షణాలతో ఒక్కసారిగా 13 మంది కుప్పకూలిపోయినట్లుగా కుటుంబ సభ్యులు అయితే ప్రస్తుతం చెప్తున్నారు. పరిస్థితి విషమంగా మారడంతో స్థానికులు వెంటనే వారిని వివిధ ఆసుపత్రులకు అయితే తరలించడం జరిగింది. ముఖ్యంగా నలుగురిని బాధితుల్ని తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించి ప్రస్తుతం చికిత్స అయితే అందిస్తున్నారు. వైద్యులు వారికి అత్యవసర చికిత్స అందిస్తూ ఆరోగ్య పరిస్థితిని అయితే పర్యవేక్షిస్తున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. అయితే ఈ 13 మందిలో ఏదైతే దీపిక, దానమ్మ, వెంకటలక్ష్మి అనే ముగ్గురు మహిళల పరిస్థితి అయితే విషమంగా ఉండటంతో అత్యవసరంగా భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. అక్కడ ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో కూడా ప్రస్తుతం చికిత్స అయితే కొనసాగుతోంది. మిగిలిన బాధితులు కూడా భీమవరంలోని వివిధ ఆసుపత్రుల్లో అయితే ప్రస్తుతం చికిత్స అయితే పొందుతున్నారు. ప్రస్తుతం వారందరూ ఆరోగ్య పరిస్థితి కూడా ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు వైద్యులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. అయితే ఈ ఘటనతో ఇప్పుడు ప్రస్తుతం ఈ గణపవరం దగ్గర ఎస్కొండపాడు గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. బజ్జీల తయారీకి సంబంధించినంత వరకు అందులో ఉపయోగించినటువంటి నూనె, అలాగే ఇతర పదార్థాలు శనగపిండి వల్ల ఈ రెండింటిలో ఏదో ఒక దాని వల్ల ఫుడ్ పాయిజన్ జరిగి ఉండొచ్చని స్థానికులు అయితే అనుమానిస్తున్నారు. అయితే ఆరోగ్య శాఖ అధికారులకు సంబంధించి ఆ ఘటన జరిగిన వెంటనే దర్యాప్తు అయితే చేయడం జరిగింది. ఫుడ్ ఇన్స్పెక్టర్, ఫుడ్ కమిషనర్ అక్కడికి వెంటనే చేరుకోవడం, ఆహార నమూనాలను కూడా సేకరించి ప్రస్తుతం పరీక్షలకు అయితే పంపినట్లుగా సమాచారం తెలుస్తోంది. ఏదేమైనా ఇంట్లో తిన్నటువంటి బజ్జీలు ఈ రకంగా ఉండడం ఇప్పుడు తయారీలో లోపమా, లేదంటే వాడిన వంట పదార్థాలు నాణ్యత లేని కారణమా అన్నది ప్రస్తుతం అధికారుల నమూనాలకి సంబంధించి ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయి. అయితే ఎస్కొండపాడు గ్రామంలో ప్రస్తుతం ఈ బజ్జీలు తిని వాంతులు విరేచనాలతో 13 మంది అస్వస్థకు గురి అవ్వడం అన్నది ఒక ఇంత ఆశ్చర్యానికి గురి చేసింది. ఇది విన్న వాళ్ళందరూ కూడా ప్రస్తుతం ఆశ్చర్యచకితులు అవుతున్నారు. అయితే ప్రస్తుతం ముగ్గురు పరిస్థితి కొంత విషమంగా ఉన్నా పూర్తి స్థాయిలో అందరూ కూడా కోలుకునే స్థితిలోనే ఉన్నట్లుగా అయితే వైద్యులు అయితే చెప్తూ ఉన్నారు. గణపవరం మండలం ఎస్కొండపాడు గ్రామంలో ఒక 12 మందికి ఫుడ్ పాయిజన్ అవటం వల్ల వాళ్ళు కొంచెం ప్యానిక్ గా ఉండి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి బాగోలేనప్పటికీ వాళ్ళని ముందు తణుకు హాస్పిటల్కి షిఫ్ట్ చేసి అక్కడి నుంచి భీమవరం హాస్పిటల్కి, అలాగే ఇంపీరియల్ హాస్పిటల్కి, అలాగే వర్మ హాస్పిటల్లో కూడా వాళ్ళందరూ ఉన్నారు. ఆల్రెడీ ఇప్పుడు డాక్టర్ గారితో కూడా మాట్లాడడం, అందరిది కూడా స్టెబుల్ గా ఉంది, అంతా కూడా అబ్జర్వేషన్ లో ఉండాలని డాక్టర్స్ అందరూ కూడా చెప్పడం, మనకి ఈ రోజున వాళ్ళందరికీ కూడా మెరుగైన వైద్యం అందించేటట్టు అధికారులందరూ కూడా ఇక్కడ మానిటరింగ్ చేస్తూ, అలాగే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కూడా వాళ్ళు కూడా చేస్తూ, అలాగే మా జిల్లా అధ్యక్షులు చిన్నబాబు గారు, అలాగే మా కూడా శేఖర్ గారు, అందరూ కూడా నాయకులు, అధికారులు అందరూ కూడా వాళ్ళ గురించి మానిటరింగ్ చేస్తే హాస్పిటల్ దగ్గర అందరూ వచ్చాం. మేము వాళ్ళని ఆరోగ్యం కూడా స్టెబుల్ గా ఉందని డాక్టర్లు తెలిపారు. రేపు చూసి మీకు ఏదన్నా ఉన్నా మీకు ఇన్ఫర్మేషన్ చేస్తాం. చిత్తూరు నియోజకవర్గంలో గణపవరం మండలం ఎస్కొండపాడు గ్రామంలో ఒక 12 మందికి ఫుడ్ పాయిజన్ అవటం వల్ల వాళ్ళు కొంచెం ప్యానిక్ గా ఉండి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి బాగోలేనప్పటికీ వాళ్ళని ముందు తణుకు హాస్పిటల్కి షిఫ్ట్ చేసి అక్కడి నుంచి భీమవరం హాస్పిటల్కి, అలాగే ఇంపీరియల్ హాస్పిటల్కి, అలాగే వర్మ హాస్పిటల్లో కూడా వాళ్ళందరూ ఉన్నారు. ఆల్రెడీ ఇప్పుడు డాక్టర్ గారితో కూడా మాట్లాడడం, అందరిది కూడా స్టెబుల్ గా ఉంది.